రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం.